ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఉండవల్లి సమీపంలో నిర్మిస్తున్న బకింగ్హామ్ కెనాల్పై నూతనంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ మీద ఉన్నాము. ఈ స్టీల్ బ్రిడ్జి మనకి అమరావతి ప్రజా రాజధాని అమరావతిలోకి మెయిన్ ఎంట్రీ, అంటే ముఖద్వారంగా విజయవాడ, తాడేపల్లి, తెనాలి ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకుల కోసం ఇక్కడ ముఖద్వారంగా ఉపయోగపడుతుంది. ఇక్కడి నుంచే సీడ్ యాక్సిస్ రోడ్డు అమరావతిలోకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి 21 కిలోమీటర్ల దూరం ప్రయాణించి స్టీల్ బ్రిడ్జ్ యొక్క నిర్మాణ పనులు ఏ దశలో ఉన్నాయి, త్వరలో ప్రారంభం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ నెల 13వ తేదీన ప్రారంభం కానున్న ఈ సీడ్ యాక్సిస్ రోడ్డు యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకోవాలి. నవ్యాంధ్ర క్యాపిటల్ అమరావతి కనెక్టివిటీలో ఇది బిగ్గెస్ట్ మైలురాయి. సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 1 మరియు ప్రతిష్టాత్మకమైన స్టీల్ బ్రిడ్జ్ గ్రాండ్ ఓపెనింగ్కి సర్వం సిద్ధమైంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ డ్రోన్ విజువల్స్లో నార్త్ సైడ్ మనకు కృష్ణా రివర్ క్లియర్గా కనిపిస్తుంది. ఈ కృష్ణా నదికి సౌత్ సైడ్న ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తి చేశారు. దీనితో పాటు అమరావతి సిటీకి ఎంతో కీ రోల్ ప్లే చేయబోతున్న సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణ పనులు కూడా ఫేజ్ 1 పనులు దాదాపు 100% కంప్లీట్ అయ్యాయి. అమరావతి నుంచి వచ్చే ఫ్లడ్ వాటర్ ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ కొండవీటి వాగు ద్వారానే కృష్ణా రివర్లో కలుస్తుంది. ఆ వరద ముప్పును అధిగమిస్తూ ఈ వాగుపై కూడా ఎంతో పటిష్టంగా 2వ స్టీల్ బ్రిడ్జ్ని ఏర్పాటు చేశారు. దాదాపు సుమారుగా 350 కోట్ల భారీ బడ్జెట్తో వందలాది మెట్రిక్ టన్నుల హై క్వాలిటీ స్ట్రక్చరల్ స్టీల్ను ఉపయోగించి మోడర్న్ టెక్నాలజీతో వీటిని బిల్డ్ చేశారు. వర్క్స్ అన్ని సక్సెస్ఫుల్గా ఫినిష్ కావడంతో ఈ నెల 11వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ స్టీల్ బ్రిడ్జ్ను మరియు సీడ్ యాక్సెస్ రోడ్ గ్రాండ్ ఓపెనింగ్కి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విజయవాడ మరియు మంగళగిరి వైపు నుంచి ఉండవల్లి మీదుగా అమరావతి రాజధాని నగరంలోకి వచ్చే వాహనాలన్నిటికీ ఈ రోడ్ కనెక్టివిటీ ఎంతో టైం సేవ్ చేయబోతుంది. కేవలం రోడ్డు కనెక్టివిటీ మాత్రమే కాదు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో కూడిన ఒక బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ను ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ కింద ఉన్న కెనాల్ చుట్టూ ఆహ్లాదకరమైన గ్రీనరీ, గ్రీన్ మ్యాట్స్ మరియు అద్భుతమైన ల్యాండ్స్కేపింగ్ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. రోడ్డుకి ఇరువైపులా 15 మీటర్ల బఫర్ జోన్తో పాటు అట్రాక్టివ్ గ్రీన్ కారిడార్ను కూడా డిజైన్ చేస్తుండటంతో ఈ బ్రిడ్జ్ మీదుగా జర్నీ చేసే ప్రయాణికులకు ఒక వండర్ఫుల్ అండ్ ప్లెజెంట్ ఫీలింగ్ కలగబోతుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు మా విజువల్స్లో ఈ వీడియోల ద్వారా మేము చూపించిన అభివృద్ధి నిర్మాణ పనుల గురించి మీరు పూర్తిగా తెలుసుకున్నారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మాకు వీడియోకి ఒక లైక్ కొట్టండి. మీ తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మీ పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రజా రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడం కోసం మా తెలుగువారి ప్రాపర్టీస్ ఛానల్ అమరావతిని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.